మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఇదిగో మా ప్రభువా, ఈ ఉదయ కాలం ప్రొద్దున దినములో నేను నీ సన్నిధిలో చేరి మేము స్తుతించేంటి కృప మాకు సహాయం చేసిన బట్టి వందనాలు. ఇదిగో మా ప్రభువా, ఈరోజు ప్రభుబల్ల కూడా మా ప్రభువా, ప్రభుబల్లకు హాజరవు మీ విశ్వాసులను, మీ పరిశుద్ధులను, నీ బిడ్డలను సకాలంలో నాయన మీ సన్నిధికి నడిపించండి. వారికి మార్గాన్ని, ఇబ్బందులను సరళం చేయండి. ఏ వ్యక్తిగత కారణాల చేతైనను సాతాను అడ్డగించినదల్లా మా ప్రభువా, మీ ఆత్మతో, మీ పరిశుద్ధాత్మతో వారి మార్గాన్ని సరళం చేసి మా తండ్రి త్వరగా నీ సన్నిధికి పరిగెత్తే పరుగును వారికి సహాయం చేయండి. నీ సన్నిధిలో నీ పాటలతో, నీ వాక్యముతో స్తుతించి మేమందరూ కలుసుకొని నైనా మేము నేను స్తుతించేంత కృప మీరు మాకు సహాయం చేసిన బట్టి వందనాలు. ఇక మా ప్రభువా నాయనా యేసయ్య నీకు వందనాలు. గడిచిన వారం నుంచి వారం వరకు ప్రతి బిడ్డను మీ కాపుదలతో కాచి ఉంటారని ఆశిస్తున్నాం. యేసయ్య నీకు వందనాలు. ఏ నైనా ఆశతో, కోరికతో మీ సన్నిధిలో నైనా అడుగు పెడుతున్నారు ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇదిగో మా ప్రభా, జరుగుబో ఆరాధన ఎంతనో మీరు ఉండండి. ఆది నుంచి అంతం వరకు మీ కృప, మీ సన్నిధి మా పట్ల సహాయం చేసి కాపాడి దీవించుది అని మా ప్రభువైన క్రీస్తునామమున పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నీ కృపను గూర్చి నే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చి నే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్యమునే పాడెదా, నా ప్రభుని కొనియాడెదా. నిత్యమునే పాడెదా, నా ప్రభుని కొనియాడెదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా. నీ కృపను గూర్చి నే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. నీ కృపను గూర్చి నే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. ఇరుకులో ఈ బాందిలో ఈ మానవుయేయుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. ఇరుకులో ఈ బాందిలో ఈ మానవుయేయుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తు నాకుండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తు నాకుండగా. భయమా దిగులా మనసా నీకేలా. భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చి నే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చి నే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. వాక్యమై వాగ్దానమై నా కొరకై ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన. వాక్యమై వాగ్దానమై నా కొరకై ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన. నా యేసు నాకుండగా, నా క్రీస్తు నాకుండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తు నాకుండగా. భయమా దిగులా మనసా నీకేలా. భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చి నే పాడెదా, నీ ప్రేమను గూర్చి నే పాడెదా. నిత్యమునే పాడెదా, నా ప్రభుని కొనియాడెదా. నిత్యమునే పాడెదా, నా ప్రభుని కొనియాడెదా. మహిమా ఘనత
ప్రభావము చెల్లించగా మహిమా ఘనత ప్రభావము చెల్లించగా మహిమా ఘనత ప్రభావము చెల్లించగా మహిమా ఘనత ప్రభావము చెల్లించగా మహిమా ఘనత ప్రభావము చెల్లించగా ఈ కృపను గూర్చి నీ పాడెదా ఈ ప్రేమను గూర్చి ప్రకటించగా ఈ కృపను గూర్చి నీ పాడెదా ఈ ప్రేమను గూర్చి ప్రకటించగా నిత్యముని పాడెదా నా ప్రభుని కొనియాడెదా నిత్యముని పాడెదా నా ప్రభుని కొనియాడెదా మహిమా ఘనత ప్రభావము చెల్లించగా మహిమా ఘనత ప్రభావము చెల్లించగా మహిమా ఘనత ప్రభావము చెల్లించగా మహిమా ఘనత ప్రభావము చెల్లించగా హల్లెలూయా హల్లెలూయా. అనేకమైన ఇక్కట్లు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టి ఉన్నప్పుడు ప్రియుడు నిన్ను చేరదీసిన దేవుడు, ఆయన నీకు ఆనందాన్ని ఇచ్చిన దేవుడు. మనం ఎప్పుడు సోలిపోకూడదు, సోలిపోవలదు మనసా సోలిపోవదు. నిన్ను గని పిలిచిన దేవుడు, మనల్ని ఎప్పుడు విడువని దేవుడు. ఆయన మనల్ని ఓదార్చేటంటి దేవుడు, మన శోధనలను ఆయన చేయించేటంటి దేవుడు, జీవ కిరీటం ఆయన మనకిచ్చేటంటి దేవుడు. మనం ఆయన పట్ల ఆనందిస్తూ సోలిపోవలదు మనసా సోలిపోవలదు అనే పాట పాడుకుందాం. సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోతాడా నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోతాడా సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు ఇక్కట్టులు ఈ బాధలు నిన్ను చూపుతీరా ఇక్కట్టులు ఈ బాధలు నిన్ను చూపుతీరడు ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషము జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషము సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు నిలుగని పిలచిన దేవుడు విడచిపోతాడా
దాని గురించి నీవు కృంగిపోతున్నావో, ఆయన నిన్ను పిలిచిన దేవుడు, ఆయన యొక్క విలువైన రక్తమునిచ్చి నిన్ను విమోచించుకున్న దేవుడు. నీవు పడుతున్న బాధను చూచి, నీవు పడుతున్న వేదనను చూచి, నీవు పడుతున్న బలహీనతను చూచి ఆయన ఊరికే ఉండే దేవుడు కాదు. నీ భారము నా పైన వేయండి అని చెప్పిన యేసయ్య కనుక నువ్వు ఏ విషయంలో కృంగిపోయినా ఆయన వైపు చూచినప్పుడు ఆయన నీకు జవాబిచ్చే దేవుడై ఉంటున్నాడు. మన ప్రతి ఇక్కట్టుల్లో, ఇబ్బందుల్లో, అవసరతల్లో, బలహీనతల్లో, సమస్యల్లో ఆయన వైపు చూచినప్పుడు ఆయన మనకు సహాయము చేసే దేవుడై ఉంటున్నాడు. ప్రియ సంగమా, నీ అవసరతల్లో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావో ఈ మధ్యాహ్న సమయం ఎందు దేవుని వైపు చూద్దాం. ప్రభువా, ఇంతవరకు నేను మనుషులను ఆశ్రయించాను ప్రభువా, మనుషుల వైపు నేను చూశానయ్యా, ఇన్ని ఇబ్బందులు నన్ను చుట్టుకొని ఉన్నాయ్యా, నా సొంత వారే, నా బంధువులే నన్ను దూషిస్తూ ఉన్నారయ్యా, నన్ను హింసిస్తూ ఉన్నారయ్యా, నన్ను చేతకాని వారిగాను చేతకాని దానిగా చూస్తూ ఉన్నారయ్యా. నా హృదయం ఎంతో వేదనతో నిండుకొని ఉన్నది ప్రభువా. మధ్యాహ్న సమయం ముందు నీ వైపు చూస్తూ ఉన్నానయ్యా. నా చెయ్యి పట్టి నడిపించే దేవుడు నీవు కదా యేసయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని అడుగుదాం, దేవుని వైపు చూద్దాం. దేవుని వైపు చూచినప్పుడు దేవుడు మనకి సహాయము చేసేవారై ఉంటున్నారు కనుక ప్రియ సంగమా, ఆయన మనల్ని పిలిచిన దేవుడు, ఆయన మన కొరకు విలువైన రక్తముని ఇచ్చిన దేవుడు. మన శోధనలో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ శోధనను జయించగలిగినప్పుడు మనము ఎంతో భాగ్యవంతులుగా, ఎంతో ధన్యవంతులుగా మనం ఉండగలుగుతున్నాము. ఆ శోధనను మనము జయించాలంటే ఆయన వైపు చూడాలా. ఆయన వైపు చూచి ఆయన పాదాల పట్టి అడిగినప్పుడు మనకు జీవ కిరీటమును ఆయన ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. మనకు మరి శాంతినిచ్చే దేవుడై ఉంటున్నాడు. ప్రియ సంగమా, మన శోధనలో ఎవరి వైపు మనము చూస్తూ ఉన్నామో ఆయన ఇచ్చే ఆ జీవ కిరీటము కొరకు మనం ఎదురు చూస్తున్నామో లేదో ప్రియ సంగమా, మధ్యాహ్న సమయం అందు పరీక్షించుకుందాం. ఎవరికి వారే ఆయన వైపు చూద్దాం. అటు ఇటు ఎవరు చూడవద్దండి, అటు ఇటు ఆలోచించొద్దండి. కొద్ది సమయము మన హృదయం ఆయనకు అప్పగిద్దాం. ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరూ అనేకమైన సమస్యలతో సోలిపోతూ సత్తిపోతూ నలిగిపోతూ ఉన్నాము. ఎన్ని సమస్యలు మనకున్నాయో పడుతున్నా మనకి తెలుసు. అదే దాంట్లో మనం కృంగిపోతే దాని వలన ఏం ప్రయోజనం లేదు. ఆయన వైపు చూచినప్పుడు, మనల్ని కని పెంచి విడిపించిన దేవుడు ఆయన వైపు చూచినప్పుడు ఆయన మనల్ని విడిపించే దేవుడు అయించున్నాడు. ఆయన మనల్ని రక్షించే దేవుడు అయించున్నాడు. ఆయన మనం విడిపించే దేవుడు అయించున్నాడు. అమ్మా అయ్యా, ఆయన వైపు చూద్దాం. అనాలోచనగా ఎవరు వద్దండి, అనాలోచనగా ఎవ్వరు ఉండవద్దండి. యేసయ్యా, నాకు ఈ సమస్య ఉన్నది దేవా, నీవు నన్ను కని పిలిచిన దేవుడు అయ్యా, నశించిపోతున్న నన్ను పిలిచిన దేవుడు అయ్యా, ఈ సమస్యలో నేను సోలిపోతున్నాను తండ్రి, నా చెయ్యి నీవు పట్టుకోవా అయ్యా, నా చెయ్యి నీవు పట్టుకో అయ్యా, ఈ శోధన నుండి నన్ను విడిపించవా అయ్యా. ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూచి అడుగుదాం. గట్టిగా ఆయన అడిగినప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు నీవు కారుస్తున్న కన్నీరు ఆయన చూచి ఊరికే ఉండలేడు. నువ్వు పడుతున్న వేదనను చూచి ఆయన ఊరికే ఉండే దేవుడు కాదు. ప్రియ సంగమా, నీవు వేదన పడుతూ ఉన్నావా? వేదనతో ఆయన వైపు చూడు. ఆయన చేయి చాచి నిన్ను రక్షించే దేవుడై ఉంటున్నాడు, నిన్ను కాపాడే దేవుడై ఉంటున్నాడు, నిన్ను నడిపించే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అటు ఇటు ఉండి అలా అనాలోచనగా ఉంటే దాని వలన ప్రయోజనం లేదు. కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక వేదన, ఇరుగు పొరుగు వారి వలన, శరీరంలో కలిగిన బలహీనతల వలన, సొంత వారి వలన, పిల్లల ద్వారా,
భార్యాభర్తల మధ్యలో ఎన్నో 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 సమస్యలతో మనం సతమతమైపోతూ ఉండవచ్చు, సోలిపోతూ ఉండవచ్చు. ఈ జీవితం ఎందుకు అని నిరాశ కలిగి మనం ఉండవచ్చు. కానీ మనల్ని పిలిచిన దేవుడు, నశించిపోతున్న మనల్ని విడిపించిన దేవుడు, ఆయన మన పడుతున్న శ్రమలను చూసి ఊరికే ఉండడు. ఆ విశ్వాసము నీకు ఉంటే, ఆ నిరీక్షణ నీవు కలిగి ఉంటే ఆయన వైపు చూడు. ఆయన ఖచ్చితంగా నిన్ను మరి విడిపించే దేవుడు అయించున్నాడు. నమ్మగలిగితే దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది సత్యము. దేవుడు నన్ను విడిపించగల దేవుడు, నన్ను కరుణించగల దేవుడు అని నమ్మగలిగితే గట్టిగా ఆయన్ని స్తుతిద్దాం. అవును ప్రభువా, నీవు నా సోలిన స్థితిలో, నా వేదన స్థితిలో నన్ను నీవు ఆదుకునే దేవుడు అయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తుతయ్యా. నన్ను ఎవ్వరూ ఆదుకోలేరయ్యా. నా ఈ కట్టుల్లో, నా ఇబ్బందుల్లో, నా బలహీనతల్లో నీవు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు తండ్రి. ఇది నిజము ప్రభువా. నేను గట్టిగా దేవుని వైపు చూసినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుడు నీకు సహాయం చేయటకు ఆయన నీ సమీపములోనే, నీ ప్రక్కలోనే ఆయన ఉన్నాడు. నీవు అనాలోచనగా ఉంటున్నావేమో, అటు ఇటు చూస్తున్నావేమో. ప్రియ సంగమా, ఈ మధ్యాహ్న సమయం అందైనా ఆయన వైపు చూద్దాం. దేవుడు మనకిచ్చే వాక్యం వరకు మన హృదయాల్ని తిప్పుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు వరకు ఆరాధనని మీరు ఆశీర్వాదకరంగా జరిగించారయ్యా, నీకు స్తోత్రాలు నాయన. సాక్ష్యం ద్వారా మీరు మహింపరచబడినారు నాయన. ఇగో ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డల విషయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారి ప్రార్థన అంశములను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభువా. నాయన, స్తుతి ఆరాధనని నీకు చెల్లించటం ద్వారా నిన్ను మహింపరిచామయ్యా. ఎవరు నోరు తెరిచి వారి సమస్యలు నీ దగ్గర చెప్పుకున్నారో, నీవు వాటి నుండి వారికి విడుదలను యేసు నామములో ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇగో నాయన, ఈ సమయమందు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నావు. వాక్యము ద్వారా మా హృదయాల్ని సరి చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు ఇవ్వండి నాయన. మా హృదయంలో ఏది వెలితిగా ఉన్నదో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి నాయన, మాతో మీరు సూటిగా మాట్లాడండి ప్రభువా. అయా, వెలితిని మేము పూడ్చుకొని వారగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే చెల్లించుకుంటూ యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ దినాన్న దేవుడు ఎంతగానో మన పట్ల తన కృపను చూపి, మన ఆలోచనలు, మన తలంపులు ఏమైనప్పటికీ దేవుని సన్నిధిలో ఎవరు ఉండాలి, ఎవరు నిలబడాలి, ఎలా జరగాలన్నది, పరిచర్య ఎలా జరిగించుకోవాలన్నది దేవుని యొక్క చిత్తమైనది. కనుక దేవుడు ప్రతి ఒక్కరిని నడిపించులాగున, ప్రతి ఒక్క దేవునికి చెందవలసిన ప్రతి మహిమ, ఘనత ఆయనకు మాత్రమే చెందాలి. కనుక ఆయనకు మహిమకరంగా జరుగుతుంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇది నాన్న చదివిన కీర్తన భాగము చూస్తున్నప్పుడు పైన అదే 34వ అధ్యాయంలో పైన ఉంటుంది. ఏమని అంటే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అంటే దావీదు మరి చక్కగా ఉన్నాడు, సౌలుతోనే ఉన్నాడు. అక్కడ సౌలు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు, అన్ని జయాలను పొందుకొని వస్తున్నాడు. ఇలా వస్తున్న క్రమంలో మరి ఒక గొల్యాతు అనే ఒక ఫిలిస్తీని దావీదు చంపాడు. చంపినప్పుడు అక్కడుండే ఇశ్రాయేలు ప్రజలందరూ మరి దావీదు చేసిన దాన్ని గుర్తించి దేవుని మహిమపరుస్తూ సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని గట్టిగా అరిచి చెప్పారంట. చెప్పినప్పుడు మరి సౌలుకు విషపు చూపు మనస్సు కలిగింది. ఏంటి, రాజును నేనైతే దావీదుని ఇంతగా గణపరుస్తున్నారేంటి, దావీదుని ఇంతగా హెచ్చిస్తున్నారు ఎందుకు అని ఒక ఆలోచన మనిషికి ఉండే స్వభావము అది. కనుక మరి సౌలులో ఒక రకమైన విషపు చూపు దావీదు పట్ల కలిగింది. అయితే దావీదును చంపాలనే ఉద్దేశంతో మరి ఎంతగానో ఎదురు చూస్తున్నాడు సౌలు. ఎదురు చూస్తున్న సమయంలో ఫిలిస్తీన్ల మధ్యలోకి దావీదును పంపించాడు. కానీ అక్కడి నుండి కూడా దేవుడు దావీదుని కాపాడాడు. ఎందుకు అంటే దావీదు యొక్క
యొక్క ఆలోచన దేవునికి వ్యతిరేకంగా లేదు కనుక మనిషి ఆలోచన అక్కడ ఏమాత్రము ఎన్నిక కాబడలేదు కనుక దావీదు క్షేమంగా వచ్చాడు. అయినా సరే సౌలు ఇంకా ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు దావీదుని ఏ విధముగా దూరం చేయాలి అని. ఇలా ఆలోచిస్తున్న క్రమంలో తన కుమారునికి తెలిసిపోయింది. సౌలు కుమారుడైన యోనాతానుకు తెలిసినప్పుడు నిజంగానే నా తండ్రి నేను చంపాలనుకుంటున్నాడు, సో నువ్వు వెళ్ళిపోయి ఎక్కడికైనా వెళ్ళి క్షేమంగా ఉండు అని చెప్పినప్పుడు మరి దావీదు అక్కడి నుంచి ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని, అంటే నిజంగానే సౌలు చంపాలనుకుంటున్నాడనే ఒక ఆ మాటను కరెక్టా కాదా అని తెలుసుకొని మరి అక్కడి నుంచి దావీదు వెళ్ళి ఒక గుహలో దాక్కున్నాడు. దాక్కోవడానికి వెళ్తున్న సమయంలో ఒక దేశానికి వెళ్ళాడు, గాతు రాజైన ఆకీషు వద్దకు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ దావీదుని గుర్తించేశారు. గుర్తించిన తర్వాత దావీదుకి చాలా భయం వేసింది. మరి ఎలా ఇక్కడ నుంచి ఎలా తప్పించబడాలి, ఎలాగా ఏంటి అని ఆలోచించినప్పుడు ఒక వెర్రి వాని వలె ప్రవర్తించాడు ఆ రాజు ఎదుట దావీదు. దావీదు నిజానికి వెర్రివాడు కాదు, దావీదు నిజానికి ఏమీ తెలియనివాడు కాదు, దావీదు మతిస్థిమితం లేనివాడైతే కాదు. కానీ దేవుడు ఆ విధముగా ఆ మనుషుణ్ణి తప్పింపబడటానికి దావీదుకు ఒక మార్గమును ఏర్పాటు చేసి అక్కడ ఒక వెర్రివాని వల్ల చేష్టలు చేసి ఆ యొక్క ఆకీషు రాజు నుండి తప్పించుకొని వెళ్ళినప్పుడు రచించిన కీర్తన. మరి ప్రాణ భయముతో ఎంతో భయంకరమైన భయము, అంటే భయము, దుఃఖము, వేదన, మరి ఏం జరుగుతుందో తెలీదు, అడుగు ముందుకు వెళ్తే ఏమవుతుందో తెలీదు, వెనక్కి వెళ్తే ఏమవుతుందో తెలియదు, ఎటువైపు నుంచి ఎవరు వస్తారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఈ కీర్తన రచించాడు. రచించిన ఈ కీర్తనలో మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలోనే ఏమనుందంటే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. మరి దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తున్నాడు దావీదు అంటే తన భయాన్ని బట్టి, తనకుండే ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఏమాత్రము దేవుని నిర్లక్ష్యము చేయక దేవుని స్తుతిస్తున్నాడు. మనకి ఏదైనా భయం కలిగిందనుకోండి, మనకి మొదట దేవుడు గుర్తొస్తాడా? చెప్పండి, నిజంగా చెప్పండి, గుర్తు రాడు. ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే పక్కన ఎవరున్నారు, ఎవరి సహాయం అడగాలి, మనుషుల సహాయం ఎవరిది కోరాలి, ఏ అధికారి సహాయం నేను కోరుకుంటే నేను కాపాడబడతాననే ఆలోచన మనిషికి వస్తుంది. దేవుని వైపు చూసేవారు ఉంటారు, అందరూ అలా ఉండరు. కొందరు దేవుని వైపు చూసేవారు కూడా ఉంటారు, కొందరు మనుషుల యొక్క సహాయాన్ని చూసేవారు ఉంటారు. దావీదు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండి దేవుని వైపు చూస్తూ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. అంత భయంకరమైన పరిస్థితుల్లో దావీదు ఉండి మరి దేవునికి అంత చక్కని మాటను చెప్తూ దేవుని ఎలా స్తుతిస్తున్నాడు, ఎలా సన్నుతిస్తున్నాడని మనం కిందకి వెళ్తున్నప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోటను ఉండును. కొంతసేపు మనం ఒక చీకట్లో నడుస్తున్నాం అనుకోండి, ఆ చీకట్లో వెళ్తున్నప్పుడు దేవుడా దేవుడా నాకు సహాయము చెయ్యి తండ్రి, నన్ను నడిపించు అనుకుంటూనే భయాన్ని మళ్ళా మనలోనికి వచ్చేస్తూ ఉంటుంది. భయము మళ్ళీ కొన్ని అడుగులు ముందుకు వేస్తాము, మరలా దేవుడా అంటాము, మళ్ళీ మర్చిపోతాము, మళ్ళీ భయపడుతూనే ఉంటాము. ఇలా జరుగుతున్న క్రమం, ఇలాంటి మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క ఉద్దేశము, మన యొక్క స్వభావం ఇలాంటిది ఉన్నప్పుడు దావీదు కూడా మనలాంటి వాడే. కానీ దావీదు ఏమంటున్నాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. దీనులు అంటే మరి దావీదు అలా వెళ్ళిపోయినప్పుడు చాలా మంది దావీదు వెనకాల వెళ్ళారు. నువ్వు మాకు కావాలి, నిన్ను మేము రక్షించుకోవాలి, మా పరిస్థితులు కూడా బాగోలేవు, నీ వెనకాల మేము ఉంటాము అని కొందరు వెళ్ళినప్పుడు వారితో కూడా మరి దావీదు సెలవిస్తున్నాడు ఏమంటే, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. మరి దావీదును ఆశ్రయించి వెళ్ళి దావీదు వెనకాల తిరుగుతున్న వారిని బట్టి మరి చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారితో ఇంకా దావీదు ఏమంటున్నాడంటే, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేసినప్పుడు మనకుండే ప్రతికూలమైన పరిస్థితి నీ ఒక్కదానికే అయి ఉండొచ్చు, నా ఒక్కదానికే అయి ఉండొచ్చు, భయము నీకొక్కరికే అయి ఉండొచ్చు, నాకు మాత్రమే అయి ఉండొచ్చు. కానీ మనందరము ఏకముగా కూడి ఆయన నామాన్ని మనము
గొప్ప చేసినప్పుడు ఆ భయము విడిచిపోతుంది. మనమందరము కలిసి ఏకముగా దేవుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, దేవుని ఘనపరిచినప్పుడు దాని నుండి మనము విడుదల పొందుకోగలము. అసలు దావీదు ఎందుకు ఇంత దేవుణ్ణి మాత్రమే స్తుతిస్తూ ఇంత ధైర్యంగా తన భయంకరమైన పరిస్థితుల్లో ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాడు అంటే, మనం గ్రహించినట్లయితే 4వ వచనంలో అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చెయ్యగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు ఎందుకు ఇంత ధైర్యముగా దేవుని మాత్రమే స్తుతిస్తాను, ఆయన కీర్తి నా నోటను ఉంటుంది ఎప్పుడు అని ఎందుకు చెప్తున్నాడు అంటే, దేవుడు ఏం చేశాడు, తనకు కలిగిన భయములన్నిటిలో నుండి, కొన్ని భయాలు కాదు, భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుడు దావీదుకు కలిగిన భయములన్నిటి నుండి విడుదల చేసినందుకు దావీదు ధైర్యంగా చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ప్రియ సంఘమా, ఎటువంటి భయముతో నీవు ఈ దినాన్ని దేవుని సన్నిధికి వచ్చావు? ఒకవేళ మనుషుల యొక్క మాటలను బట్టి నీవు ఒకవేళ వారి మాటలకు నీవు మాత్రమే వారి కళ్ళకు కనిపిస్తూ నిన్ను బాధ పెడుతూ ఉంటే, అటువంటి భయాలతో నీవు దేవుని సన్నిధికి వస్తే మనకు కలిగిన భయములన్నిటి నుండి దేవుడు మనల్ని విడుదల దయచేసే దేవుడు, విడిపించే దేవుడు, తప్పించే దేవుడు కనుక దావీదును తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పించుటకు నేటికి సజీవునిగా మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆనాడు దావీదుకే కాదు, నేడు మనకు కూడా దేవుడై ఉన్నాడు. సజీవునిగా మన మధ్యలో ఉంటూ మనకు కలిగిన భయములన్నిటి నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఒకవేళ మనుషుల యొక్క మాటలను బట్టి నువ్వు భయపడుతున్నావా, లేకపోతే మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి నువ్వు భయపడుతున్నావా, నీవు చేస్తున్న పనిలో నీ యొక్క నీ యొక్క పై అధికారులు, నీ తోటి వారు, నీతో పాటు పనిచేసే వారి యొక్క ప్రవర్తనను బట్టి నువ్వు భయపడుతున్నావా? దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావో ఆ భయాన్ని దేవుని చేతికి అప్పగిస్తే నీవు కూడా దేవుని వైపు చూడగలిగితే నీవు కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఆయన కీర్తిని నీ నోట నుంచుకుంటూ దేవుడు సహాయం చేసే దేవుడు కనుక మనమందరం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేసినప్పుడు మనం కలిగిన భయములన్నిటి నుండి దేవుడు విడుదల దయచేస్తాడు. ఈ 34వ కీర్తనలో శ్రేష్టమైన వాగ్దానములు ఉన్నాయి. వాగ్దానములు అనగానే పేతురు ఏమంటాడంటే, పేతురు పత్రిక రెండవ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధముగా ఉంటుంది, ఆయన మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న దుష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడిచ్చిన వాగ్దానములు ఏమని చెప్తున్నాడంటే, అమూల్యములు, అత్యధికములు. అమూల్యమైనవి అంటే మన దృష్టికి ఏమై ఉంటాయి చెప్పండి? బంగారము, డబ్బు, విలువ కలిగినవన్నీ అమూల్యమైనవని మనుషుల యొక్క దృష్టికి ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన వాగ్దానములు అమూల్యములు, అత్యధికములు. కొన్నిసార్లు నేను మాట్లాడడానికి భయపడుతూ ఉంటాను. అందుకే దేవుడు ఈ సంవత్సరం నాకు ఒక వాగ్దానం ఇచ్చారు, నీవు ధైర్యముగా నిలవబడి మాట్లాడు, నేను నీకు తోడుగా ఉంటానని. నేను ఆ వాగ్దానం చదువుతున్నప్పుడెల్లా అనుకుంటాను, ఆ వాగ్దానము దేవుడు ఎవరితో మాట్లాడాడంటే యెహెజ్కేలుతో మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో భ్రష్టమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య, చెరగా కొనుక్కోబడిన ఇశ్రాయేలు ప్రజల మధ్య యెహెజ్కేలుని నిలబెట్టాడు దేవుడు. తన ప్రవక్తను వాడుకున్నాడు. తన ప్రవక్తను వాడుకొని తన ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. వారు భ్రష్టు పట్టిపోయిన వారు తిరగబడతారని నువ్వు భయపడవద్దు, ధైర్యముగా మాట్లాడమని. నాకు అర్థం కాలేదు ఎందుకు ఈ మాట వచ్చిందో, కానీ తర్వాత నాకు అర్థమవుతూ వచ్చింది. అయితే నేను కొన్నిసార్లు వద్దులే, నేను ఇంకా మాట్లాడను అనుకున్నప్పుడు, కొన్ని విషయాలలో నేను మాట్లాడకూడదు అనుకుని నిర్ణయించుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. తనిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన మాటను మాత్రమే మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను. కనుక ఆయన మాటను మాట్లాడటానికి ఏమాత్రము వెనుకడుగు వేయకూడదని దేవుని సన్నిధిలో మరలా తీర్మానం చేసుకున్నాను. ఇంత అమూల్యములు, అత్యధికమైన వాగ్దానములు మనం కలిగి ఉండగా మనం దేనికి భయపడకూడదు. ఎందుకు ఈ వాగ్దానములు మనకున్నాయంటే, లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మనము తప్పించుకొనటానికి. ఒకవేళ భయము కలిగినప్పుడు దేవుడు భయపడవద్దని వాగ్దానం చేశాడు.
65 సార్లు భయపడవద్దనే మాట బైబిల్లో ఉంది. దినము నీకు దేవుడు వాగ్దానం చేస్తూనే ఉన్నాడు, భయపడవద్దు భయపడవద్దు అని. నిన్ను తప్పించేవాడిని నేను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాలను బట్టి లోకంలో మనకు కలుగుతున్న భయాలను నుండి మనం విడుదల పొందటానికి దేవుని వాగ్దానాలు ఎంతో అమూల్యములు, అత్యధికములైనవి. ఇంత శ్రేష్టమైన ఈ కీర్తనలో అంత మాత్రమే కాదు, ఇంకా ఏమంటున్నాడంటే 8వ వచనం చూచినప్పుడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు ధన్యత కలిగిన వారని. ఏ విధముగా తెలుసుకోమంటున్నాడు? రుచి చూచి తెలుసుకోమంటున్నాడు. ఒక కూరలో ఉప్పు ఉందో లేదో ఎలా చూస్తే తెలిసిపోతుందా? ఏమో ఎక్స్పర్ట్స్, మంచిగా చెఫ్స్ అలాంటి వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందేమో, కానీ కూర రుచి చూస్తేనే తెలుస్తుంది. అంతే కనుక ఏదైనా ఒక విషయంలో మనం మాట్లాడుతున్నప్పుడు, మనం వింటున్నప్పుడు, మనం చెబుతున్నప్పుడు దానిలో ఎంత సత్యం ఉంది, ఎంత అసత్యం ఉంది, ఏది నిజము ఏది నిజము కానిది, అసత్యము పలకవద్దని దేవుడు చెప్పాడు. అసత్యము పలకవద్దని చెప్పిన దేవుడు మరి కొరింథీయులకు రాసిన పత్రికలో చూసినప్పుడు పౌలు కొరింథీ సంఘంతో ఏమని మాట్లాడుతున్నాడంటే, అసత్యం చెప్పవద్దు. ఎందుకు అంటే సృష్టిని సృజించిన దేవుని మర్చిపోయి సృష్టినే పూజిస్తున్నారంట. మనము చెప్పే అబద్ధము కూడా అలాంటిదే. అంటే దేవుణ్ణి మనము అబద్ధకునిగా చేస్తున్నాము కనుక అబద్ధం అనేది మనలో ఉండకూడదు. కనుక మరి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనాలి. కనుక దేవుడు ఎంతో ఉత్తమమైన వాడు. ఇంతవరకు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో దేవుడు మేలు చేసిన దేవుడు. ఇక ముందు కూడా మనకు మేలు చేయడానికి ఇష్టముగా ఉన్న దేవుడు. మనకు తన సహాయమును ఎంతగానో చేయడానికి ప్రతి క్షణము మనకు తోడుగా ఉంటూ మన ముందర నడుస్తున్న దేవుడు. కనుక ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఎటువంటి రుచి చూస్తావు నువ్వు? దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నప్పుడు, ఆయన మేలులు నువ్వు పొందుకుంటున్నప్పుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు నీ జీవితాల్లో నువ్వు పొందుకుంటున్నప్పుడు అదే నీ అనుభవము. కూరను రుచి చూచి తెలుసుకుంటావు. దేవుని యొక్క మేలును, ఆయన ఆశ్చర్యకార్యాలు నీ జీవితాల్లో చేస్తున్నప్పుడు. ఒక మార్గం ద్వారా నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకో, అక్కడ ప్రమాదం జరిగిందనుకో, నువ్వు లేవనుకో, ఆ ప్రమాదంలో పక్కన నిలబడి ఉంటే దేవుడు నిన్ను తప్పించాడు, దేవుడు జీవితంలో మేలు చేశాడు. ఒకవేళ ఈరోజు పరిస్థితిని బట్టి, అయ్యా నిన్న నాకు సమస్య వచ్చింది, లేదు ఈ నెలలో, గడిచిన నెలలో నేను చాలా బాధపడ్డాను, నేను రకరకాలైన బాధలకు గురయ్యాను అని నీవు అనుకొని నన్ను మర్చిపోయావా దేవుడా అంటే అది తప్పు. దేవుడు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. మరిచే దేవుడైతే మనము పాపములో ఉంటుండగానే, పాపులముగా ఉంటుండగానే తన కుమారుని మన మధ్యలోనికి పంపించి మనల్ని ప్రత్యేకపరుచుకొని తన బిడలుగా జీవించడానికి దేవుడు సహాయము చేశాడు. ఇంకా దావీదు ఏమని చెప్తున్నాడంటే 17వ వచనం 18వ వచనంలో, వారి శ్రమలను నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. 17వ వచనంలో ఇంకా దావీదు ఎందుకు దేవుని అంతగా స్తుతించగలుగుతున్నాడు అంటే శ్రమలన్నిటిలో నుండి విడుదల దయచేశాడు దేవుడు. కనుక మరి దేవుణ్ణి స్తుతించాలి. అన్ని శ్రమల నుండి దేవుడు విడుదల దయచేసే దేవుడు. అంత మాత్రమే కాదు, 19వ అధ్యాయంలో ఇంకా ఏమంటుందంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. మనకు కలిగిన ఆపదలు, ఒకవేళ దేవుని నమ్మిన వారికి ఎక్కువ శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. ఒక చెట్టు నిండుగా ఫలాలతో ఉందనుకోండి, దారిని పోయినవాడు ఆ చెట్టుకే విసిరగలడు రాయి, కానీ పండు లేని చెట్టుకి విసిరగలడా? చెప్పండి ఎవరైనా? విసరలేడు. ఆ పండు లేని చెట్టుకి, ఫలం లేని చెట్టుకి రాయి విసరడం వల్ల వాడికి ఏమీ ఆనందం ఉండదు. కానీ చెట్టు నిండా పండ్లు ఉన్నప్పుడు రాయి విసరాలనే ఆలోచన దారిని పోయేవాడికి ఉంటుంది. కనుక శ్రమ అనేది వస్తుంది, బాధ అనేది వస్తుంది, దుఃఖం అనేది వస్తుంది, ప్రతికూలమైన పరిస్థితులు అనేవి వస్తాయి. కానీ ధైర్యంగా ఉండాలి. ఎందుకు అంటే అమూల్యములను, అత్యధికములైన వాగ్దానాలు దేవుడు మనకి దయచేశాడు. కనుక మరి ఎంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక శ్రేష్టమైన వాగ్దానం ఉంది. ఏమని అంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి భయాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఆపదలు, వీటన్నిటి నుండి విడిపించిన దేవుడు ఇంకొక వాగ్దానాన్ని, శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. ఏమనంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. సింహం ఆకలి ఉంటుందా? సింహము? మరి అడవికి రాజు సింహము ఏ రోజు ఆకలి ఉండదు.
ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేటాడి వెంటాడి దాన్ని పట్టుకొని అది ఎంత పెద్ద జంతువైనా తనకు కడుపు నిండా ఎంత కావాలో అంత తిని దాన్ని విడిచిపెట్టేస్తుంది. కానీ మరలా దాని దగ్గరికి అది వెళ్ళదు, మరలా రేపటికి ఆహారానికి దాన్ని ఉంచుకోదు. కానీ అవైనా ఆకలి ఉంటాయేమో, కానీ మనల్ని మాత్రము దేవుడు ఏమాత్రము కూడా విడిచిపెట్టాడు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కొన్ని మేలులు అను లేదు, ఏ మేలు కొదువై ఉండదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ శ్రేష్టమైన కీర్తన ద్వారా దేవుణ్ణి మనము సన్నతించాలి. ఇప్పుడు మనకు అర్థమై ఉంటుంది దావీదు ఎందుకు దేవుని సన్నతించాడు అంటే, తనకు కలిగిన భయములన్నిటినీ దేవుడు తీసివేశాడు, తనకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి దేవుడు విడిపించాడు, తనకు ఎదురైన ఆపదలన్నిటిలో నుండి దేవుడు విడిపించి రక్షించాడు. కనుక మరింత గొప్ప దేవుని తను కలిగి ఉన్నాడు. కనుక నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనమందరం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. అలా పారిపోతున్న సమయంలో దావీదుతో పాటు ఉండేవారు. మరి ఏంటి దావీదుకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు దేవుని స్తుతిద్దామంటాడేంటి, ఇప్పుడు గణపరుద్దామంటాడేంటి, ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మన సౌండ్ వింటే వారు వచ్చేస్తారు, మనల్ని పట్టుకుంటారు, మనకి సౌలుకి అప్పగించేస్తారు అనే ఆలోచనలు వారి చుట్టూ ఉండే వారికి కలిగి ఉండొచ్చు. కానీ మరి దేవుడు వీటన్నిటి నుండి దావీదుని తప్పించాడు. కనుక మనము దేవుణ్ణి స్తుతింపబద్ధులమై ఉన్నాము. కనుక ప్రియ సంఘమా, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, ఆయన బలకు మనం సమీపిస్తున్నప్పుడు, నెలల్లో మొదటి ఆదివారం మాత్రమే కాదు, ప్రతి దినము కూడా దేవునికి మనం విధేయులుగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారముగా ఉండాలి. ఆయన యొక్క మరి ప్రాణ త్యాగము, ఆయన ప్రేమను, సిలువలో మన కొరకు ఆయన చూపిన ప్రేమను ఎప్పుడు కూడా మరచిపోకూడదు. మనకుండే శ్రమలను బట్టి విసుక్కొని దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇంకా దేవుణ్ణి ఎక్కువగా స్తుతించాలి, ఇంకా ఎక్కువ దేవుణ్ణి ఘనపరచాలి. కనుక మరి దావీదు కూడా తనకు కలిగిన భయములు, శ్రమలు, ఆపదలన్నిటిలో నుండి విడుదల పొందినందుకు దేవుని స్తుతిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు తనకు తోడుగా ఉన్నాడని దావీదు గ్రహించాడు. కనుక తన నోట నిండా ఎప్పుడు దేవుని కీర్తన ఉందని తన మాట ద్వారా మరి దేవుడు మనతో సెలవిచ్చాడు. కనుక దేని బట్టి చింతించకుండా దేవునికి ఇష్టమైన వారముగా, ఆయన కొరకు మహిమకరమైన జీవితాన్ని కలిగి జీవించే వారముగా మనం ఉండాలి. చిన్ని మాటలు దేవుడికి దీవించునుగాక. ఆమేన్. నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు అయ్యా, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రభువా, మా దేవా, జరిగిన ఆరాధన బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చక్కని వర్తమానము మీరు మాకు తెలియజేస్తున్నారయ్యా. ప్రార్థనా జీవితము నాయన తగ్గిపోయిందని, నాయన మా యొక్క ప్రార్థన ఆయుధము వంటిదని, సాతాను శక్తులను నాయన మా ప్రభువా జయించుటకు మా ఆయుధాలు ఏమీ పనికిరావు. ప్రార్థన ఆయుధము అనేది నాయన చాలా విలువైనది. మా ప్రభువా, మా రక్షక, ఆ యొక్క ఆయుధము ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొనుటకు నాయన చక్కని నైపుణ్యత దయచేయండి ప్రభువా. ప్రార్థన ఖడ్గము పట్టుకుని నాయన ముందుకు సాగిపోయే కృప దయచేయండి ప్రభువా. ఎన్నెన్ని సమస్యలు వారు అనుభవిస్తున్నారు, ఎన్నెన్ని బలహీనతలు వారు పొందుకుంటూ ఉన్నారు. నాయన సంఘంలో ఉద్యమము చల్లారిపోయింది, నాయన నిర్జీవ స్థితిలో ఉన్నారు. ఏ కార్యములు కూడా సంఘములో సరిగా జరగట్లేదు అని అంటే ధూపం వేసేవారు నాయన మా ప్రభువా తక్కువైపోయినందువలన మా ప్రభువా నిర్జీవ స్థితి ఏర్పడిపోయింది. నాయన మీరు జీవించుచున్నారే కానీ మృతులని లేఖనములో, ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లు నాయన నిర్జీవ స్థితి మాలో ఏర్పడింది అయ్యా. నాయన మా తండ్రి దేవా, కరుణామయుడా, కనికరించి మా దేవా మాలో, మా ప్రార్థనలో నాయన శక్తినివ్వండి, ప్రార్థనా శక్తినివ్వండి. దుర్గములను పడద్రోయగలిగే నాయన బలమైన శక్తిని మీరు మాకు అనుగ్రహించమని మనం చేస్తున్నాం. ఈ వాక్యము ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని నాయన మరి చివరిలో చెప్పబడినట్లు అహరోను
నాయన ధూపం వేసినప్పుడు నాయన సావు బ్రతికుల్లో ఉన్న వారు నాయన ఆత్మీయ స్థితిలో చల్లారిపోయి చనిపోతున్న నాయన నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోతున్న వారు నాయన తెగులు ఆగిపోయింది నాయన. ఎప్పుడైతే అహరోను ధూపం వేసినాడో అప్పుడు వెంటనే నాయన మా ప్రభువా నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిన వారు మరలా మేలుకొల్పబడ్డారు. అవును నాయన, యెహెజ్కేలు కూడా నాయన యెహెజ్కేలు ద్వారా నీవు మాట్లాడినావు మా ప్రభువా. ఎండిన ఎముకల్లో జీవం పోసిన దేవుడు నాయన. నాయన అస్థి పంజరాలలో జీవం పోసినావు మా ప్రభువా. అవి నాయన మా మాంసము పొదిగింపబడి నాయన మా నరములు పొదిగింపబడి మా ప్రభువా చర్మము కప్పబడి జీవం పొందుకుని అవి నిలబడినప్పుడు మహాసైన్యముగా నాయన ఇశ్రాయేలీలు సైన్యముగా నిలబెట్టినావు నాయన మా ప్రభువా. ఆ దినాల్లో మరి నిర్జీవ స్థితి వారిలో ఏర్పడినప్పుడు నాయన యెహెజ్కేలు ద్వారా నిలబెట్టి మాట్లాడించిన దేవుడవు. సమయంలో నాయన దాసునైనా నా ద్వారా నీవు పలికించిన ఈ మాటలు ప్రతి ఒక్కరిలో కార్యం జరిగించి ఒక్కొక్కరిని మేల్కొల్పవలసిందని మనం చేసుకుంటూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించండి, దాని వాళ్ళను కూడా మరి దర్శించి మరొక సమయాన్ని మీరు వారికి అనుగ్రహించమని ఈ వారం అంతా నీ కృపా సన్నిధి ఒక్కొక్కరికి తోడుగా ఉంచి కాపాడండి. యేసయ్య, నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను మీరు అంగీకరించండి. ఎవరెవరు గుప్పిళ్ళు విప్పారో వారికి 30 60 100 ప్రతిఫలం దయచేయండి. నీ సన్నిధి పండ్లు పలహారములు ఏమైతే తీసుకుని వచ్చారో వారిని కూడా మీరు ఆశీర్వదించమని మనం చేసుకుంటూ ఉన్నాను. ఈ మనవులు అంగీకరించమని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ దేవుడు మేము దీవించుగాక. ఆమేన్.